ప్రభునందు ప్రియమైన బేతెస్తా ప్రార్థన మందిర విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన దైవజనులు ఆత్మీయులు మనకు అత్యంత సన్నిహితులైనటువంటి ప్రేమరాజయ్య గారు వాక్యం పంచుకోవడానికి మన మధ్యలో సిద్ధపడున్నారు. వారి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మనం గ్రహించినట్లు దేవుడు వినుబుద్ధి గ్రహించే మనస్సు అనుగ్రహించేలాగున మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ మంచి సమయంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో 16వ రోజు నీ సన్నిధిలో గడిపే ధన్యత భాగ్యం మీరు మాకు ప్రసాదించారయ్యా, వందనాలు. దైవజనులు ప్రేమరాజయ్య గారు మా మధ్యలో వాక్యం అందిస్తూ ఉండగా వారిని పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించి ప్రభువా, మా అందరికీ కావలసినటువంటి వాక్య వర్తమానం అందించి వినే మేము ప్రభువా, మేము ఆధ్యాత్మికమైన నాయన స్థితిలో ఏ విధంగా ఒకవేళ లోపాలు కలిగి ఉన్నామేమో, ఏ విధంగా ప్రభువా ఇంకా మేము నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవి నేర్చుకోవడానికి దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుని చక్కగా వాక్యాన్ని వినండి. మీ బైబిల్ దగ్గర పెట్టుకుని చెప్పే ప్రతి విషయాన్ని కూడా చదువుతూ ధ్యానపూర్వకంగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయమందు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని జీవంతో నింపండి. మీ వాక్యము ద్వారా నూతనమైన అనుభవాలు మేము పొందుకోవడానికి దేవా మమ్మల్ని అభిషేకించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అవి మొదటి శతాబ్ద దినాలు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి 3వ దినమున మృత్యుంజయునిగా తిరిగి లేచి తన శిష్యులకు సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు యోదయ, సమరయ, భూదిగంతముల అందంతటా నాకు సాక్షులై ఉండాలి అని శిష్యులకు తెలియచేశారు. శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ప్రసంగాలు చేశారు, అద్భుతాలు చేశారు, సంఘాన్ని స్థాపించారు. సంఘం విస్తరించడం మొదలుపెట్టింది. పేతురు ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. స్టెఫను ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన జరిగించుకున్నారు. ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తి ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయించి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేశారు. ఇలా ఆ మొదటి శతాబ్దంలో యేసయ్య చనిపోయిన తరువాత అద్భుతంగా సువార్త వ్యాప్తి చెందుతున్న రోజులవి. అప్పటి వరకు క్రీస్తుకు వ్యతిరేకగా ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా రక్షించబడ్డారు. దేవుని కృప ద్వారా కనికరించబడి ఆయన రక్షించబడ్డారు. క్రీస్తు అనబడినటువంటి వెలుగులోనికి ఆయన వచ్చారు. ఆయన ద్వారా అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించబడింది. ప్రియులారా, ఇలా ఒకవైపు పేతురు, మరి ఒకవైపు అపోస్తలుడైనటువంటి పౌలు, మరి ఒకవైపు ఇంకా మిగిలిన శిష్యులు, అలాగే మరి ఒకవైపు రక్షించబడిన విశ్వాసులు అనగా శిష్యులుగా తయారైన వారు, వీరందరూ కూడా సువార్తను అద్భుత రీతిలో ప్రకటిస్తున్నటువంటి రోజులవి. అప్పటిదాకా యూదులు రక్షించబడ్డారు. ఆ తదుపరి ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఒక నపుంసకుడు, అన్యునిగా ఉన్నవాడు రక్షించబడ్డాడు. ఆ తరువాత దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప వలన దేవుడు ఒక అన్య కుటుంబాన్ని రక్షించాడు. ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్నటువంటి
కొర్నేలి అనేటటువంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా అక్కడికి చేరి వచ్చినటువంటి ప్రజలందరినీ దేవుడు రక్షించాడు. వారందరూ అన్యజనులు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట అపోస్తలుడైన పేతురు గారు అక్కడ మాట్లాడడం జరిగింది. యూదులు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా దేవుని రక్షణ ద్వారాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా యూదులకి అన్యజనులకి అనే తేడా లేకుండా దేవుని సువార్త అద్భుతంగా వ్యాప్తి చెందుతున్న ఆ రోజుల్లో గ్రీసు దేశంలో ఒక యవనస్తుడున్నాడు. ఆ యవనస్తుడు సువార్త విన్నాడు, మారు మనస్సు పొందాడు, రక్షణ మార్గములోనికి అడుగు పెట్టాడు, నూతన సృష్టిగా తయారు చేయబడ్డాడు. ఆ యవనస్తుని పేరే తీతు. ఇంగ్లీష్లో టైటస్ అన్నారు ఈయన్ని, తెలుగులో తీతు. మరలా చెప్తున్నాను, ఆ యవనస్తుని పేరు ఏం పేరు చెప్పండి? తీతు. ఇంగ్లీష్లో టైటస్ అన్నారు. ప్రియులరా, రక్షించబడ్డాడు, కానీ అతడు యూదుడు కాదు, అతడు అన్యుడు. రక్షించబడి నూతన సృష్టిగా దేవుని కొరకు నిలవబడ్డాడు. అద్భుతం ప్రియులరా. ఈరోజు అన్యజనులుగా ఉన్న మనందరికీ కూడా క్రీస్తు రక్షణ ఉచితంగా దొరికింది. ఆనాడు యూదులకు మాత్రమే దొరికినటువంటి ఆ రక్షణ ఆ తదుపరి అన్యజనులైన మనందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది ప్రియులరా. కాబట్టి గమనించాలి, ఈ సంగతి ద్వారా మనకు అర్థం కావలసింది, యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన వర్గానికి మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన దేశానికి మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అన్ని దేశాలకి దేవుడు, యేసుక్రీస్తు అన్ని ప్రాంతాలకి దేవుడు, యేసుక్రీస్తు అన్ని జాతులకి తెగలకి దేవుడు. ఆయన ఈ సర్వ విశ్వానికి, సర్వ ప్రపంచానికి ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డానికి యేసయ్య ఈ లోకానికి దిగివచ్చి రక్షణ ద్వారాలు మనందరి కొరకు తెరిచాడు. యవనస్తుడైన తీతు ఆ రక్షణ మార్గంలోకి వచ్చాడు, నిలవబడ్డాడు, ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. ఒక మాట నేను మీతో చెప్పాలి, తీతు ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు అని నేను మీతో చెప్పాను కదా. ఎంతగా ఎదిగాడండి ఆయన, ఎంతగా వర్ధిల్లాడు తీతు అనేటటువంటి యవనస్తుడు అని అడిగితే చెప్తాను జవాబు మీకు. అపోస్తలుడైన పౌలు గారితో, బర్నబా గారితో యెరూషలేము సేవకై వెళ్ళగలిగేటంత ఆత్మీయంగా ఎదగగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే చూసారా, పౌలు బర్నబాలు ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి మనుషులు కాదు ప్రియులరా. పౌలు బర్నబాలు ఇద్దరు కూడా దేవుని పరిచర్య అద్భుతంగా చేశారు. వారు మొదటి మిషనరీ ప్రయాణం అద్భుతంగా చేశారు. అనేకమైన స్వస్థతలు వారి ద్వారా జరిగాయి, వాక్య పరిచర్య వారి ద్వారా జరిగింది, సూచక్రియలు వారి ద్వారా జరిగాయి, వారి ద్వారా అనేక మంది నూతన సృష్టిగా చేయబడ్డారు. అటువంటి పౌలు, అటువంటి బర్నబా దేవునికి దాసులుగా ఉన్నటువంటి వారితో దేవుని పరిచర్య నిమిత్తం సహకారిగా తీతు అనబడినటువంటి ఈ వ్యక్తి వారితో పాటు వెళ్ళడం జరిగింది యెరూషలేముకి. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీరు చూడొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు బర్నబాతో ఈ తీతు అనేటటువంటి యవనస్తుడు సహకారిగా పరిచర్య కొరకు వెళ్ళడం జరిగింది. ఎంత అద్భుతంగా అతను ఎదిగాడు, వర్ధిల్లాడు. యవనస్తులారా, తీతు జీవితం ప్రతి యవనస్తునికి, ప్రతి యవనస్తురాలకి ఒక అద్భుతమైనటువంటి పాఠంగా కనిపిస్తుంది. యవ్వన కాలంలో అతను రక్షణ పొందుకున్నాడు, యవ్వన కాలంలో అతను నూతన సృష్టిగా చేయబడ్డాడు, యవ్వన కాలంలో అతను దేవుని కొరకు నిలబడ్డాడు, యవ్వన కాలంలో అదే గ్రీసు దేశంలో, అదే అన్య దేశంలో దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్నాడు, ఎదిగాడు, వర్ధిల్లాడు. చివరికి
పౌలు బర్నబాలతో కలిసి దేవుని పరిచర్యకు అతను వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన యవనస్తులారా, ఈరోజు మీ బలం, మీ శక్తి, మీ జ్ఞానం, మీ వివేకం ఎవరికి దారపోస్తున్నారు? అతను ఎలా ఎదిగాడో చూసారా యవనస్తులందరూ గమనించాలి. మన యవ్వన కాలంలో రక్షణ పొందుకోవాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, మందిరంలో స్థాపించబడాలి, మందిరంలో ఎదగాలి, మందిరంలో వర్ధిల్లాలి. మన ఉన్న స్థలంలో, మన ఉన్న ప్రాంతంలో, మన ఉన్న ఇంటిలో, మన ఉన్న ప్రదేశంలో దేవుని కొరకు ఆ తీతు వలె సాక్షిగా నిలబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అద్భుతమైనటువంటి సాక్షిగా తీతు నిలబడ్డాడు. ఈరోజు మందిరానికి వస్తున్న వారు కూడా తీతు జీవితం వల్ల నేర్చుకోవలసినటువంటి సంగతి ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డరా? ఆ తీతు మందిరానికి వచ్చి రక్షణ పొందుకొని అలాగే ఆగిపోలేదు. అతను ఎదిగాడు, అతను వర్ధిల్లాడు, అతను నిలవబడ్డాడు. అతను పౌలు బర్నబాలతో పరిచర్య చేసేటంతగా అతను ఎదిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు మందిరానికి వచ్చి రక్షణ పొందుకొని అక్కడితో మనం ఆగిపోకూడదు. మనం ఎదగాలి, మనం వర్ధిల్లాలి. తీతు వలె ఎదగడానికి దేవుడు మనల్ని ఏమైనా ఆపివేస్తాడా? కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడును అని వాక్యంలో ప్రభు చెప్పారు. ఈరోజు మన జీవితంలో ఆ శక్తి గనక నీలో ఉంటే నువ్వు దేవుళ్ళో ఎదుగుతావు, నువ్వు దేవుళ్ళో వర్ధిల్లుతావు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి ఎదగని వారిగా, అభివృద్ధి పొందని వారిగా, వర్ధిల్లని వారిగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, లోకముల అభివృద్ధి, లోకముల ఆశీర్వాదం కోసం చూస్తున్నాం, కానీ దేవుని మందిరంలో తీతు వలె ఎదగగలిగేటటువంటి స్థితి ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ప్రియులరా, తీతు అలా వెళ్ళాడు. పౌలు గారితో, బర్నబా గారితో యెరూషలేము దాకా వెళ్ళాడు. అక్కడ వారితో కలిసి సహవాసం చేశాడు. ఆ తరువాత పౌలు బర్నబాలతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు. పౌలు గారు కొరింతు అనే ప్రాంతానికి లేఖ రాసి ఆ లేఖను ఇమ్మని చెప్తాడు. ఈ తీతు అనే యవనస్తుడు పౌలు గారు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చక్కగా వెళ్ళి వారికి ఆ లేఖ అందించి, వారు చెప్పిన మాటల్ని మరలా తిరిగి పౌలు గారి దగ్గర తీసుకొచ్చి వినిపించాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయాలి, కొరింథు వారిని సహాయం చేయమని పౌలు గారు చెప్పారు. మరి డబ్బులు ఇస్తారు వారు. ఎవరు తీసుకొని రావాలి? అపోస్తలుడైన పౌలు గారు ఈ తీతు అనే యవనస్తుండే డబ్బులు కొరకు పంపించాడు. ఆ డబ్బులు, ఆ చందా లేదా ఆ కానుక పట్టుకొని మన నమ్మకంగా అతను పౌలు గారికి అప్పగించడం జరిగింది. ప్రియులరా, ఇలా పౌలు బర్నబాలతో కలిసి చక్కని పరిచర్యలో సహకారిగా అతను వర్ధిల్లుతూ ఉన్నాడు. అలా పౌలు గారు మొదటిసారి చెరలోనికి వెళ్ళాడు. ఆ చెర నుంచి వచ్చిన తరువాత ఆయన కొన్ని ప్రదేశాలు తిరుగుతూ ఈ యవనస్తుని వెంటబెట్టుకొని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వదిలేశాడు పౌలు గారు. ఆ ప్రాంతమే క్రేతు అనే ఒక ద్వీపం. ఎక్కడండి? క్రేతు అనే ఒక ద్వీపం. తీతు అనే యవనస్తునితో పౌలు గారు చెప్పారంట, నాయనా నువ్వు ఈ ప్రాంతములో ఉండు, ఇక్కడ ఉన్న వాటిని సరిదిద్దు, ఇక్కడ ఏర్పాటు చేయవలసిన వాటిని నువ్వు ఏర్పాటు చేయి అన్నారు. క్రేతు అనే ద్వీపంలో క్రైస్తవులు ఉన్నారా? క్రేతు అనే ద్వీపంలో సంఘం ఉందా? ఒకసారి దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను ప్రియులారా. క్రేతు అనేటటువంటి ఆ ప్రాంతం ద్వీపం అంటే సముద్రం మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాలు. ఈ క్రేతు అనేటటువంటి ద్వీపం మధ్యధరా సముద్రంలో మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపం అన్నానంటే చాలామందికి ఈపాటికి అర్థం కావాలి. ఆ చుట్టుప్రక్కల ఇంకా కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో ఈ క్రేతు అనేటటువంటి ద్వీపం అతిపెద్ద ద్వీపం అని మనకి
ఆ చరిత్ర చెప్తుంది ప్రియులారా. ఎందుకంటే ఈ క్రేతు అనేటటువంటి ద్వీపంలో 100 పట్టణాలు ఉన్నాయంట. 100 పట్టణాలు మాత్రమే కాకుండా ఇంకా అక్కడ కొన్ని పర్వతాలు ఉన్నాయంట. 100 పట్టణాలు, కొన్ని పర్వతాలు. ఆ పర్వతాల్లో ఒకటి ఎత్తైన పర్వతం, దాని పేరు, ఆ పర్వతం పేరు ఐడా అంటారు దాన్ని. ఆ ఐడా అనేటటువంటి పర్వతంలోనే గ్రీకుల ముఖ్యమైన దేవుడైన జ్యూస్ అనే దేవుడు అక్కడ జన్మించాడు. గమనించాలి, గ్రీకుల పురాణాల్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు జ్యూస్. ఆయన జన్మించింది ఈ ఐడా అనే పర్వతం మీదే. అతను ఎటువంటి వాడో చెప్పనా? తన తండ్రిని చంపేసినవాడు, అనేక మంది భార్యలు కలిగినవాడు. ఎవరైనా గనక స్త్రీ అందంగా కనబడితే ఆ స్త్రీని వశపరుచుకునేటటువంటి స్త్రీ లోలుడు. అంత మాత్రమే కాదు, అతనికి దాదాపుగా నేను వికీపీడియాలో అతని గురించి సమాచారం చూస్తున్నప్పుడు అతని పిల్లల్ని 28 మందిని లెక్క పెట్టాను నేను. పేర్లు ఉన్నాయి, 28 మంది పిల్లలు. అక్కడున్న వాళ్ళు అనేక మంది ఆ దేవుణ్ణి అనుసరిస్తారు. జ్యూస్ ఆ దేవుడి పేరు. మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత ఇతని గురించి. కాబట్టి 100 పట్టణాలు, కొన్ని పర్వతాలు, దాంట్లో మళ్ళీ ఎత్తైన పర్వతం ఐడా. అంత మాత్రమే కాకుండా ఆ క్రేతు అనే ద్వీపంలో అందమైనటువంటి మరి అంతఃపురాలు ఉన్నాయంట. ఎలా వచ్చే అంతఃపురాలంటే వీళ్ళకి ఈజిప్ట్ దేశానికి దగ్గర సంబంధం ఉండేదంట. వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు ఉండడం వలన ఈజిప్టులో ఉన్న కొన్ని కళలు ఈ క్రేతు అనేటటువంటి ద్వీపంలోనికి రావడం జరిగాయి ప్రియులారా. గమనించాలి, ఇలా ఈ క్రేతు అనే ద్వీపంలో అందమైన అంతఃపురాలు, చక్కని శిల్పకళ. శిల్పకళ అంటే రాళ్లను శిల్పాలుగా తయారు చేయడం. అలాగే మంచి మంచి పాత్రల మీద చిత్రకళ. చూడండి, కొన్ని పాత్రల మీద పేర్లు రాస్తాం చూసారా, కొన్ని పాత్రల మీద బొమ్మలు వేస్తాం చూసారా. అటువంటి అందమైన చిత్రకళ, అందమైన శిల్పకళ. అంత మాత్రమే కాకుండా అందమైన పాత్రలు, అలాగే నూనె నిల్వ చేసేటటువంటి మరి ఇత్తడి బాణలు, ఇత్తడి పాత్రలు, ఇంకా ధాన్యాగారాలు, ఇవన్నీ కూడా ఆ క్రేతు అనేటటువంటి ఆ ద్వీపములో ఉన్నాయంటండి. అటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణంగా అది చరిత్రలో మనకు కనబడుతుంది. ఆఖరిగా ఇక నేను ఈ పట్టణం గురించి చెప్పాలనుకుంటే, ఈ పట్టణానికి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో యూదులు కొంతమంది ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నివసిస్తున్నారు ఈ క్రేతు అనే ప్రాంతంలో. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనంలో పెంతెకోస్తు అనే పండగ దినము రోజున ఈ క్రేతు అనే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యూదులు అక్కడికి వచ్చారు. క్రేతులో నివసించే వారిని క్రేతీయులు అంటారు. చూద్దాం ఒకసారి వాళ్ళు అక్కడికి వచ్చారు లేదో. రండి, తీయండి ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఒకవేళ ఇంకా మనం పైనుంచి చూస్తే మనకు అర్థమవుతుంది, కానీ అక్కడ ఒక పేరు మీకు చూపించాలి. 2వ అధ్యాయం 11వ వచనం ఏమనుందంటే అక్కడ క్రేతీయులు అంతే చాలు. ఇంకా అక్కడ చాలా పేర్లు ఉన్నాయి. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. గమనించాలి, పెంతెకోస్తు అనే పండగ దినము నాడు యూదులు అనేక మంది, చుట్టుప్రక్కల చెదరిపోయిన యూదులు అనేక మంది ఆ స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ దేవుడు ఆ రోజున పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించడం వల్ల వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు మాట్లాడినప్పుడు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు వచ్చి అనుకుంటున్నారు, వీరు మన భాషతో మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటున్నారు. దానిలో క్రేతీయులు కూడా ఉన్నారని వాక్యం మనకి సెలవిస్తుంది. క్రేతీయులు అంటే క్రేతు ప్రాంతములో ఉన్నటువంటి యూదులు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో యూదులు కొంతమంది అక్కడికి వెళ్ళి నివసించారు.
వారిని 2:11 క్రేతీయులు అని వ్రాయడం జరిగింది. గమనించాలి, ఆ క్రేతీయులు కూడా అక్కడ ఉన్నారు, అన్య భాషలు విన్నారు. అన్య భాషలు అంటే ఏంటి? వారి వారి భాషల్లో అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. ఆ తరువాత పేతురు లేచి సువార్త ప్రకటించాడు. అక్కడ క్రేతీయుల్లో ఎవరో ఒకరు సువార్త విని ఉండవచ్చు, వారు మారు మనసు పొంది ఉండవచ్చు. ఆ రోజు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు ఇంచుమించు 3,000 మంది అని చెప్పి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనకి దేవుడు రిజిస్టర్ చేయించాడు. ఆ 3,000 మందిలో క్రేతీయుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండవచ్చు. మరి వీరు విశ్వాసం పొందినవారు, రక్షణ పొందుకున్నవారు, ఆత్మీయత పొందుకున్నవారు, నూతన సృష్టిగా తయారు చేయబడిన వారు ఖాళీగా ఉండలేరండి, మామూలుగా ఉండలేరండి. వారు ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కాబట్టి వారు తమ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారు సంఘాన్ని ప్రారంభించి ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. అలా క్రేతు అనే ప్రాంతంలో సంఘం అనేది ప్రారంభమైంది అనుకుందాం. అక్కడ నుంచి మరి సంఘం విశ్వాసులు దేవుని దగ్గరికి ఆకర్షించబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక మాట నేను మీతో చెప్పాలి. అటువంటి క్రేతు అనే ద్వీపములో, అటువంటి ప్రాంతంలో దేవుడు తన సంఘాన్ని ప్రారంభించడానికి ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఇందాక చెప్పాను, జ్యూస్ అనే వారి దేవుడు ఎటువంటి వాడో మనం చూసాం. అతను వ్యభిచారం చేసేవాడు, అతను తన తండ్రిని చంపినవాడు, అతను దుర్మార్గంగా స్త్రీలను ఎత్తుకొని వచ్చేటటువంటి సైనిక బలం కలిగిన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే గమనించాలి, అటువంటి వ్యక్తిని నమ్ముకున్న వారు ఎలా ఉంటారో ఆలోచించండి. ఎవరిని వెంబడిస్తే వారిలాగే ఉంటారు చాలామంది, అవునా? ఇక్కడ గమనించాలి, అటువంటి మరి దేవుణ్ణి వెంబడించే ఆ క్రేతీయులు అబద్ధికులుగా మారిపోయారంట, దుష్ట మృగాలుగా మారిపోయారంట, సోమరులుగా మారిపోయారంట, తిండిపోతులుగా మారిపోయారంట. ఇదంతా తీతుకు రాసిన పత్రికలో వ్రాయబడింది. దుష్ట మృగాలు అంటే ఇలా చెప్పారు కొంతమంది, ఏమనంటే మరి హింస కలిగిన వారు అన్నట్లుగా, అంటే క్రూరంగా జీవించేవారంట, మోసం చేసేవారిగా ఉండేవారంట, వ్యభిచారం చేసేవారిగా ఉండేవారంట. ఆలోచించండి, అబద్ధికులు, సోమరిపోతులు, తిండిపోతులు, క్రూరంగా జీవించేవారు, హింస కలిగి జీవించేవారు, మోసం చేసేవారిగా ఉండేవారు, వ్యభిచారం చేసేవారు. వారు అటువంటి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారి మధ్యలో దేవుడు తన సంఘం ప్రారంభించడానికి తన ద్వారం తెరిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక నీతిమంతుని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఒక పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక నీతిమంతుణ్ణి పరిశుద్ధునిగా, పరిపూర్ణునిగా చేయడానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక పాపిని నీతిమంతునిగా చేయడానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, అలాగే ప్రతి దేశములో, అది ఎటువంటి మారుమూల ప్రాంతమైనా, ఎంత దుర్మార్గ ప్రాంతమైనా, ఎటువంటి దుర్మార్గులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నా సరే గమనించాల్సిందేడు తెలుసా, అక్కడ దేవుడు తన ద్వారం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులు వదిలిపెట్టచ్చేమో కానీ ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెట్టడు. కావలసిన వారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టచ్చేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. ప్రియులరా, ఆ క్రేతు అనే ప్రాంతం ఇదిగో అనేకమైన దుష్ట కార్యాలతో, అబద్ధాలతో, మోసాలతో, హింసలతో, సోమరితనంతో, తిండిపోతనంతో, పాపముతో నిండిపోయి ఉంటే దేవుడు క్రేతీయులైన యూదుల ద్వారా అక్కడ తన సంఘాన్ని ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం ఏ ప్రాంతంలోనైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గొప్ప వెలుగు ఉంటుంది. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భయభక్తులు ఉన్నాయో, ఆయన సంఘ క్రమం ఉందో, ఆ ప్రాంతంలో, ఆ వ్యక్తిలో గొప్ప వెలుగు ఉంటుంది. ఇప్పుడు క్రేతులోనికి దేవుని వెలుగు దిగి వచ్చింది, సంఘం ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి సంఘం, లోకం అలా ఉంది, సంఘం స్థాపించబడింది. సంఘాల్లో కొన్ని లోపాలు రావడం మొదలయ్యాయంట, కొన్ని లోపాలు కలగడం మొదలయ్యాయంట. ప్రియులరా, దేవుని బిడ్డరా, ఆ లోపాలు ఇప్పుడు చక్కదిద్దాలి, సరిచేయాలి. ఎవరు చేస్తారు? చాలామంది అనుకుంటారు, మా సంఘంలో లోపం ఉందండి, మా సంఘంలో లోపం ఉందండి. ప్రతి సంఘం దేవుని చేత ప్రారంభించబడుతుంది, ఆత్మ చేత ప్రారంభించబడుతుంది.
సంఘానికి పేరు ఏదైనా కావచ్చు, కానీ ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ప్రతి సంఘం క్రీస్తు చేత స్థాపించబడుతుంది. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ప్రతి సంఘంలో కూడా కొన్ని లోపాలు ఎదురవుతాయి, కొన్ని లోపాలు కలుగుతాయి. ఆ లోపముగా ఉన్న వాటిని దిద్దాలి, సరిచేయాలి. మళ్ళీ లోపముగా ఉన్న వాటిని ఎవరైనా దిద్ది మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళా వీళ్ళు కొంతకాలం మామూలుగా ఉండి మళ్ళీ మామూలుగా తయారైపోతారు. మన మనుషులు ఎటువంటి వారు అనుకుంటున్నాం? కుక్కతోక వంకర అన్నట్లుగా మన బుద్ధి కొన్నిసార్లు కుక్కతోక వంకరలా ఉంటుంది. అవునా ప్రియులరా? అవునా? ఈ కరోనా సమయంలో చాలామంది బుద్ధి కుక్కతోక వంకరలా ఉంది. ఎవరు ఎలా ఉన్నా కొంతమంది తిరిగేస్తుంటారు అంతే. ఒకవేళ పోలీసులు ఉంటే వాళ్ళ ముందు లోపల కూర్చుంటారు, మళ్ళీ పోలీసులు వెళ్ళిపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. కుక్కతోక వంకర బుద్ధి ప్రియులరా కొంతమంది జీవితాల్లో. అవునా? మనుషులు అంతే, కుక్కతోక వంకర అనేటటువంటి బుద్ధి కలిగిన మనుషులు ఎక్కువ మంది ఉంటారు. సరే, ఎవరైనా ఒక వ్యక్తి ఉండి ఆ లోపాలు దిద్దాడు అనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తి వెళ్ళిపోతే కొన్ని రోజులు బాగానే ఉంటారు, మళ్ళా వీళ్ళు కుక్కతోక వంకర అన్నట్లుగా మళ్ళీ మామూలుగా మారిపోతారు. కాబట్టి అక్కడ కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేయాలి. వారు చెప్పినట్టు వీరు వినాలి. లోపాలు ఏమైనా కలిగితే ఆ పెద్దలే సరిచేయాలి. మరి ఎవరు దిద్దుతారు? అక్కడ పెద్దల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ తీతు అనే యవనస్తుణ్ణి ఆ క్రేతు అనే ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వదిలేసి, నాయనా ఈ సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో అని పౌలు గారు వెళ్ళి, ఆ తరువాత పౌలు గారు ఈ యవనస్తుడైన తీతుకి పత్రిక రాశాడు. ఎలా నీవు ఆ లోపాలు సరిదిద్దాలి, ఎటువంటి వారిని నీవు పెద్దలుగా ఏర్పాటు చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, వారికి ఏ విషయాలు బోధించాలి, ఏ సంగతులు ఆ సంఘానికి అవసరం అనే సంగతులు తీతుకు తెలియచేయడానికి అపోస్తులుడైన పౌలు ఈ పత్రిక వ్రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి మీకు? పౌలు గారు క్రేతు అనే ప్రాంతంలో తీతును వదిలేశారు. అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు దిద్దడానికి, అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేయడానికి తీతును వదిలేసి ఆయన వెళ్ళి ఎలా సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలో, సంఘం ఎలా ఉండాలో, ఈ తీతు ఆ సంఘానికి ఏం బోధించాలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన పౌలు ఈ తీతుకు పత్రిక రాయడం జరిగింది. ఈరోజు మనం విన్న మాటలు జాగ్రత్తగా ఒక్కసారి మరలా మీ మైండ్లో ఉంచండి. తీతు అనే యవనస్తుడు రక్షించబడి ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి పౌలు గారికి సహకారిగా వెళ్ళి పౌలు గారితో కలిసి పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో భాగంగా క్రేతులో విడిచి వచ్చాడు పౌలు గారు. క్రేతులో ఉన్న తీతుకు ఆ సంఘానికి ఎటువంటి ఉపదేశాలు బోధించాలో, ఆ సంఘానికి ఏ విషయాలు తెలియజేయాలో ఆ విషయాలన్నీ కూడా తెలియచేయడానికి పౌలు గారి తీతుకు పత్రిక వ్రాయడం జరిగింది. కాబట్టి ఈ సంగతులు మన మనస్సున మనం ఉంచుకొని ప్రభు ద్వారా రక్షించబడిన వారు ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇంకా ఎవరైనా రక్షించబడలేదా? ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందలేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసయ్య రక్షణ ఇచ్చారు, యేసయ్య పాప క్షమాపణ ఇస్తున్నారు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. రక్షణ పొందారా? మారు మనసు పొందారా? అయితే తీతు వలె మనం కూడా ఎదగాలి, వర్ధిల్లాలి, ఆత్మీయ అభివృద్ధిని పొందుకోవాలి. అతను గ్రీసు దేశంలో ఒక అన్య దేశంలో దేవుని కొరకు సాక్షిగా నిలవబడినట్లుగా నీవున్న ప్రాంతంలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీవు పనిచేస్తున్న వారి మధ్యలో నువ్వు దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబడాలి. నా ప్రియులారా, దేవుని బిడ్డరా, వ్యాధి రాని, రోగం రాని, సమస్యలు రాని, ఇబ్బందులు రాని, నువ్వు దేవుని కుమారుడుగా, నువ్వు దేవుని కుమార్తెగా జీవించాలి. అందుకే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. అందుకు ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దయచేసి ప్రార్థనలోకి వెళదాం. అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి చిన్న ప్రార్థన అందరూ ప్రార్థన చేయండి. మారు మనస్సు పొందలేని వారు గనక ఎవరైనా ఉంటే దయచేసి, ఇదిగో తీతు
అన్యుడైనప్పుడు కూడా అతను సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొందుకొని నిలవబడ్డాడు. ఇదిగో మారు మనసు పొందలేని నువ్వు ఇంకా ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు? రక్షణ కొరకు వాయిదా వేయద్దు. రక్షణ కొరకు వాయిదా వేయద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి రక్షణ కొరకు వాయిదా వేయద్దు. ఇదిగో రక్షణ పొందావా? తీతు ఎలా ఎదిగాడో చూసావు కదా, అలా ఎదగడానికి నీకు ఆశ ఉందా? అలా ఎదగడానికి నీలో ఆసక్తి ఉందా? అయితే ఈ రాత్రికాల సమయంలో అడుగు దేవుణ్ణి, దేవా అలా ఉండిపోకూడదు నాయన, నేను ఎదగాలి ప్రభువా, తీతు వలె నేను వర్ధిల్లాలి నాయన. పౌలు బర్నబాలతో కలిసి చక్కని పరిచర్య చేయడానికి నిలబడ్డాడు. అన్య దేశములో దేవుని కొరకు నిలవబడిన ఒక గొప్ప సాక్షిగా మనం తీతును చూడొచ్చు. ఈరోజు నువ్వు నిలబడతావా దేవుని కోసం? నీవున్న ప్రాంతంలో నిలబడతావా? నీ స్నేహితుల మధ్యలో యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడతావా? నీవు పనిచేసే పని వాళ్ళ మధ్యలో, నీ సహచరుల మధ్యలో, ఇదిగో నీ ప్రక్కవారి మధ్యలో నీవు సాక్షిగా నిలబడతావా? నిలబడాలి. అందుకే దేవుడు మనకి కృప ఇచ్చాడు. ప్రియులారా, రండి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మీరు ప్రేరేపణ లేకుండా ప్రార్థన చేయకుండా ఈ ప్రార్థన మీరు ముగించొద్దు. 20 సెకండ్ల సమయం ఇస్తున్నాను. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా తండ్రి మీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ 30 దినాల్లో గొప్ప కార్యాలతోనైనా మమ్మల్ని మీరు నింపండి నాయన. నింపండి నాయన. తండ్రి మమ్మల్ని వెలిగించండి నాయన, వెలిగించండి ప్రభువా. స్తోత్రం. ఆమేన్. ముగింపు ప్రార్థన. జీవం కలిగిన దేవా మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు వినిపించిన ఈ మాటలను బట్టి నాయన మీకు స్తోత్రాలు. నాయన రక్షణ పొందలేని వారు రక్షణ పొందడానికి ఆత్మ ద్వారా మీరు ప్రేరేపించండి నాయన. ఇంకా ఎవరైతే మారు మనసు పొందుకోలేదో ఈ వాక్యం విన్న వారిలో వారు మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందుకొని అక్కడే ఆగిపోయిన వారిని చెయ్యి పట్టుకున్న ఆయన మీరు లేపండి నాయన. తీతు అనే యవనస్తుడు మీ కొరకు నాయనా ఎదిగాడు, నిలబడ్డాడు. అన్య దేశమైన గ్రీసు దేశములో మీ కొరకు సాక్షిగా నిలబడ్డాడు నాయన. ఈరోజు రక్షణ పొందుకున్న వారిని వారి ప్రాంతాల్లో మీ కొరకు శ్రేష్టమైన సాక్షులుగా నిలవబడగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.